హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాట్రావల్. ఇక్కడ మనం అయితే మహారాష్ట్రకి అయితే మళ్ళీ వెళ్తున్నాం. కరంజీ మహారాష్ట్రలో ఇప్పుడు కరంజీ నుంచి అయితే లోడింగ్ కోళ్ళ మీద అయితే చెప్పారు మనకు. ఇంకా అక్కడ పోయినాక ఏదైతుంది అనేది తెలియదు. చేపల మీద అవుతుందా కోళ్ళ మీద అవుతుందా అని తెలియదు. ఫ్రెండ్స్ అయితే చేపలు అది కోళ్ళ మీద అన్నారు, మళ్ళీ అక్కడ పోయినాక చేపల మీద అయింది. ఇప్పుడైతే కోళ్ళ మీద అయితే అంటున్నారు. మరి అక్కడ పోయినాక చూద్దాం అంటారు. మనం అయితే బీర్పూర్ వెళ్ళాలి. బీర్పూర్ వెళ్ళాక మన ట్రాన్స్పోర్ట్ బండి అయితే ఇంకోటి ఉంది అక్కడ నారాజ్ అన్న అని అక్కడ ఉంటే అక్కడ బీర్పూర్ రమ్మని నన్ను అయితే నేను బీర్పూర్ పరిచయం ఇద్దరం ఒక్కొక్కడిని 2 రోజులు లోడింగ్ వల్ల మనం ఇప్పుడైతే నిజామాబాద్లో ఉన్నాము. వచ్చేసి ఇప్పుడే నిజామాబాద్ సిటీ నుంచి అయితే బయట మనం అయితే ఇప్పుడైతే నాగపూర్ రోడ్కి అయితే ఎక్కేసినాము. ఇంక ఇప్పుడు ఇంకా 20 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అయితే. మీరు ఆదిలాబాద్ వెళ్ళాక అయితే అక్కడికి వచ్చి ఫోన్ చేయని చెప్పిండు మనకైతే ఆఫీస్ అయినా. అక్కడికి వెళ్ళాక అయితే చూద్దాం అక్కడ మరి ఇప్పుడు వెళ్ళాలా నైట్ అక్కడ పండుకొని మార్నింగ్ వెళ్దామా ఎట్లా అనేది అయితే అక్కడికి వెళ్ళాక అయితే ఆలోచిద్దామని. ఇప్పుడు పోయే రూట్ అయితే బల్లోడు, నిర్మలు, ఇచ్చోడు ఈ రూట్లో అయితే వెళ్తాం. తర్వాత ఆదిలాబాద్ ఈ 4 దాటితే సిటీలు, తర్వాత ఆదిలాబాద్ దాటితే ఇంకా మహారాష్ట్ర ఎంట్రీ అయితే కరంజీగా ఆటోమేటిక్గా. మహారాష్ట్ర బార్డర్ కానించి ఒక 60 కిలోమీటర్ ఉంటుంది కరంజీ. ఇంకా అక్కడికి వెళ్ళి లోడ్ చేయించుకోవాలి. ఇక మనం అయితే హైవే మీద అయితే అన్నకు ఫోన్ చేసి అన్న వస్తాడు, కలిసి వెళ్ళొచ్చు. ఎందుకంటే అద్దాలు అయితే క్లీన్ చేయలేదు, వర్షం పడుతూనే ఉంది, పడుతుంది పోతుంది. చూడండి ఒకసారి పడిపోయినందుకే మొత్తం వైపర్ వేస్తే మొత్తం ఇట్లా ఏమంటారు, ఇట్లా మొత్తం ఇట్లా బ్రర్ అయిపోయింది మొత్తం అద్దం అని. ఇంకా ముందు ఆపినప్పుడు కడుక్కోవడమే, ఏముండదు. ఇంకా ముందుంది కదా మనకు లెఫ్ట్ వెళ్తే బీర్పూర్ రోడ్. ఇది మనం పైనుంచి అయితే వెళ్తున్నాం, బైపాస్ నుంచి వెళ్తున్నాయి. ఇదే బీర్పూర్ రోడ్డు. ముందర బోర్డు గిట్ ఉంది అక్కడ ఎంట్రన్స్లో. మనం అక్కడ సైడ్ వెళ్ళి అయితే ఆగుదాం. అన్న అయితే వస్తాడు అక్కడికి. బీర్పూర్ సిటీ అయితే ఇదే రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం అయితే బ్రిడ్జ్ ఎక్కుతాం. చూడండి ఇక్కడ బోర్డు ఉంది, ఇక్కడ అయితే ఉంది నిజామాబాద్. ఇక్కడ నుంచి 29 ఉంది. ఇంకా నాగ్పూర్ అయితే 316 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి కరీంనగర్ 116 కిలోమీటర్లు. వరంగల్ ఇంకా 200 ఉందనుకో అటు ఇటు. ఇదే అనమాట. ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి వెళ్తే మాత్రం మనం కరీంనగర్, వరంగల్ ఇట్లా వెళ్ళొచ్చు. ఆర్మూర్ నుంచి అయితే మనం బయలుదేరినాం ఇప్పుడే. ఇక అలా సేఫ్టీ ఉండదు అక్కడ. ముందు వెళ్తే దొంగలు ఎక్కువ ఉంటాను. అటు సైడ్ అయితే అక్కడ ఏం ఆపలేదు, ఇక్కడనే ఆపుకున్నాము. ఎందుకంటే ఇబ్బంది అని. అట్లనే మళ్ళీ ఫోన్లు ఉన్నాయి, మళ్ళీ ఫోన్లు గిట్ట పోయినానుకో ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడనే ఆర్మూర్ దగ్గర ఒక బంక్ ఉంటే బంక్లో పెట్టుకొని అనుకున్నాను. నేను ఎక్కువ అన్న చూద్దాం. ఇప్పుడు ఇంక అన్న వెనకనే ఉంటూ టీ స్టాల్ దగ్గర ఆపుతాము అంటే సరే ఆపుతలే అన్న అనేసి చెప్పేసిన. ఇప్పుడు వచ్చేది అయితే నిర్మల. అయితే నిర్మల తర్వాత ఇచ్చోడు, ఆ తర్వాత ఆదిలాబాద్. ఇంకా ఆదిలాబాద్ నుంచి ఇంకా 100 ఉంది. మనకైతే నిర్మల్ దగ్గర అయితే బండి అయితే యాక్సిడెంట్ అయింది. చూడండి మహారాష్ట్ర బండి ఎట్లయిందో, వెనక నుంచి కొడితే బండి చూడండి ఎట్లయిందో. పప్పు అయిపోయింది క్యాబిన్ అయితే. నిర్మల్ కెనాల్ ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళాలి సిటీ లోపలికి. మన నిర్మల్ బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ, బ్రిడ్జ్ వర్క్ నిర్మల్ దగ్గర. ఇప్పుడైతే నిర్మల్ అయితే దాటినా. ఇక్కడ చూసుకోవచ్చు గుట్టలు చూడండి ఎట్లున్నాయి, చుట్టూ గుట్టలు ఉన్నాయి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళేది ఆ గుట్టల నుంచి. చూద్దాం ఒకసారి. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ చూపించినాయి కదా గుట్టలు ఇయ్యాయి చూడండి. దగ్గరలో నుంచి వెళ్తున్నాం. గుట్ట పైనుంచే మనం వెళ్ళేది. ఇప్పుడు చూడండి చుట్టూ గుట్టే మొత్తం గుట్టనే ఇదంతా. గుట్ట మించే రోడ్ వేసారు అనమాట ఆదిలాబాద్కి. ఇది ఆదిలాబాద్, నాగ్పూర్ అట్లా వెళ్తుంది ఇది. మొన్న నైట్ వచ్చినాం కానీ వీడియో అయితే తీయలేదంతా, అక్కడక్కడ తీసినాం అంతే. ఎట్లుంది వ్యూ మామూలు లేదు. వ్యూ కొద్ది కాబట్టి పనులు ఎక్కలేకపోతుంది అసలే రాలి. మనకైతే ముందు గుట్ట పడుతుంది కదా, ఆ గుట్ట కాడి నుంచి అది దాని నుంచి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు పైకి. ఆ గుట్టకి ఎక్కాల్సిందే. మొత్తం డౌన్ సెక్షన్ ఉంటుంది ఇప్పుడైతే అట్లా ఎదురొచ్చే పనులకైతే ఇబ్బంది, మస్తు ఇబ్బంది. ఎక్కలేవు గుట్ట అయితే. ఎందుకంటే అది చాలా హైట్ అనమాట. ఇది గుట్ట ఎక్కాలి కదా, అందుకే. ఘాటి అంటే మామూలు ఘాటి, చిన్న ఘాటి. ఈ గుట్ట పడుతుంది కదా, ఆ గుట్టకి ఎక్కాలని చెప్పిన కదా. ఇప్పుడు మనం దాని నుంచి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఇల్లులు అయితే చాలా తక్కువ. ఇక్కడ సిమ్లో సిగ్నలే రావట్లేదు, జియో ఎయిర్టెల్. మరి ఇక్కడ ఏం సిమ్ వాడాలనో ఏం వాళ్ళకే తెలియాలి. ఇక మరి మనకేం తెలియదు.
నిర్మల్ దాటిన తర్వాత అయితే మనకు ఆదిలాబాదు నిర్మల్ మధ్యలో అయితే అసలు మొత్తం నేల పంట మొత్తం అదే పొలాలు అనేది లేదు. ఇక్కడ నుంచి అక్కడ దాకా చెప్పినా కదా గుట్టలు ఇప్పుడు అవి వస్తాయని. ఇప్పుడు అయ్యే ఇవి ఆ గుట్టలే ఇవి చూపించినాయి కదా. లొకేషన్ అయితే మామూలు లేదు. గుట్ట దిగే బండ్లు అయితే ఓవర్ స్పీడ్లో పోతాయి. 80 స్పీడ్ అట్లా దాటుతాయి. మామూలు స్పీడ్ పోవు. ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చింది అడుగుకి తెలిసి నాకు ఎంత స్పీడ్ ఉంటుంది. అప్పుడు ఎవరు ఏమో స్పీడ్ వెళ్ళిపోతుంది, ఓవర్ స్పీడ్. ఇది అడవి అనమాట. చూడండి గుట్టలు అవుతుంది. చూడండి చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్దగా. చూడండి కోతులు ఎప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాయి ఏ బండి అవుతుంది అనేది. ఎప్పుడు రోడ్ల మీదనే మొత్తం. చూడండి అయ్యో నిన్ననే ఉంటాయి. ఏమున్నది ఇంకా. చూడండి లోడ్ బండ్లు చూడండి చాలా స్లో ఎక్కుతాను. చూడండి చూడండి అంత స్లో అంటే అంత స్లో ఎక్కుతాను. ఎక్కడే ఎక్కట్లేదు, చాలా స్లో. మనది ఎంటీ బండి కాబట్టి అదనా వెళ్ళిపోతున్నాం. అదే లేకపోతే మనం కింద త్రాడికి వెళ్తా. గుట్టని అయితే తోమి చూడండి ఇట్లా వేసారు. ఇట్లా రాయి అనమాట మొత్తం. ఇది గుట్ట, ఇది గుట్ట ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇంకో గుట్ట చూడండి ఎట్లా వేసిస్తాం. ఈ మట్టి తోమి రోడ్డు వేసారు అనమాట. ఇట్లా మొత్తం గుట్టలే వెళ్తున్నాయి. ఇంకో ముందు అయితే ఇంకో గుట్ట ఉంది మనకు. చూడండి ఇంకో గుట్ట ముందు మొత్తం గుట్టలే గుట్టలు. ఇదే పని మనకి. ఇంకా ఆదిలాబాద్ పోయినాక ఇంకా 60 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఇంకా ఆదిలాబాద్ అయితే చూడండి గుట్టలు అంటే గుట్టలు, మామూలు గుట్టలు కాదు, మొత్తం గుట్టలే. చూడండి గుట్టలు ఎక్కడ చుట్టూ గుట్టలే ఉంటాయి. ఇప్పుడైతే మనం వెళ్ళేదాకా నైట్ టైంలో అయితే అంత ఏం ఊపిడి లేదు, కానీ ఇప్పుడు డే టైంలో కాబట్టి మనకైతే వర్షం అయితే చిన్నగా అయితే స్టార్ట్ అయిపోతుంది. వర్షం పడితే లోడింగ్ అయితే చేయనన్నారు. అక్కడ లోడింగ్ ఆఫ్ చేస్తారు అడిగా. ఎట్లనో ఏందో అర్థం కావట్లేదు. వర్షం ఏమో పడుతుంది. లోడ్ అయినాక పడ్డా ఏం కాకపోతుంది, కానీ ఇప్పుడే పడడం వల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. ఆరేపల్లి అంటే ఇది చిన్న చూడండి మొత్తం టేక్ కర్రలు ఉంటాయి కదా. అయితే చుట్టూ మన కంది కర్రలు బాదినట్టు బాదిరి ఇక్కడ అయితే. ఇక్కడ సైడ్ అయితే చూడండి మొత్తం కొట్టాలకు మొత్తం అయ్యే చక్కటి అన్ని కొట్టుకొని వచ్చేసి చుట్టూ బాదుకురు అనమాట. చూడండి డౌన్లోనే ఎంటీ బండి 80 వేస్తుంది టోటల్ కొడుతుంది. చూడండి గుట్టనే చూడండి మొత్తం గుట్టనే. చూడండి ముందుగానే ఇంకా గుట్టనే ఉంటుంది, మొత్తం గుట్టనే ఉంటుంది. గుట్ట సెక్షన్ ఎక్కువ. మనకైతే చూడండి ఇక్కడ లారీ అయితే బోల్తా పడిపోయింది. అసలు ట్రాలీ బండి ఇది, బండలు గ్రాండెడ్ది. ట్రాలీ లేదు అసలు, ఎక్కడ పడదో ఏం కదా. ఇక్కడ డౌన్ సెక్షన్లు ఇట్లనే ఉంటాయి. యాక్సిడెంట్లు అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళాలి. గేర్లు వెళ్తే మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే ఇంజన్ మీద అయితే స్పెషలైజ్ అనేది పడుతుంది. లైట్గా బ్రేక్ టచ్ చేసుకుంటూ వెళ్తుంటే సరిపోతుంది. అది గ్రాండెడ్ బండి కాబట్టి అసలే పడిపోయింది. అసలే బండలు మొత్తం కూలిపోయింది. ముందు ఇంజన్ లేదు, అది ఏడబడుతుందో ఏందో. ఎందుకంటే డౌన్ సెక్షన్ కదా, ఊడిపోయిందంటే ఎక్కడ పడుతుందో అర్థం కాదు. అది ఇది వచ్చేసి లింగంట. ఇది ఊరి పేరు వచ్చేసి చూడండి ఇక్కడికైనా గుట్టనే ఉంది. ప్రతి ఒక్క దగ్గర అయితే గుట్టనే ఉంది. మొత్తం గుట్టలు మొత్తం అయింది. ఊళ్ళో అయితే చాలా లోపడుకున్నాయి. ఏదైనా ఆపద ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిందే నాకు తెలిసినంత మట్టుకైతే. చూడండి రోడ్డు అయితే డ్యామేజ్ అయింది. గుంటలు ఏమెత్తేస్తుంది. మొత్తం గుంటలు కూడా చూడండి మొత్తం డ్యామేజ్ సంటర్ వేసుకొని పోతేనే లేకపోతే ఇబ్బంది అవుతుంది. రోడ్డు చూడండి మామూలు అడ్వెంచర్ కాదు, మామూలు లేదు. రోడ్డు అయితే చుట్టూ గుట్ట, మధ్యలో రోడ్డు, అక్కడక్కడ ఇల్లులు, మామూలు లేదు. మొత్తం గుట్టలే ఉన్నాయి. చుట్టూ అయితే వచ్చేసి ఇప్పటికీ చాలా ఒక 20 కిలోమీటర్ల నుంచి చూస్తూనే ఉన్నాం. గుట్టలు. డౌన్ సెక్షన్ చూడండి ఎట్లున్నాయో. బండ్లు అయితే హీట్ అయినాయి. ఆపుకులు చూడండి సైడ్లో చాలా బండ్లు ఆపుకులు. ఇక్కడ ఫుల్ డౌన్ సెక్షన్ ఇది వచ్చేసి
ముందు మళ్ళా గుట్ట వస్తుంది, మళ్ళా ఓ చాలా ఉంటుంది. ఒక 50 కిలోమీటర్ దాకా గుట్టనే ఉంటుంది. టోల్ గేట్ అయితే ఒకటి వచ్చేసింది ఇక్కడ మనకు. ఈ అడవిలో అయితే టోల్ ప్లాజా అని వస్తుంది. ఒక్కొక్కసారి ఇది ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఫాస్టాగ్ ఒక్కొక్కసారి స్కాన్ కావట్లేదు ఎందుకో మరి. ఈ అమ్మాయి అనే కదా చూడండి, ఫాస్టాగ్ తోటి ఇదే ఇబ్బంది. ఫాస్టాగ్ తినిపోయి ఇదే ఇబ్బంది. బండ్లు ఉన్నాయి వెనకేమో, బండినే మరి చూసుకొని కొట్టుకొని రానిస్తారా. ఫాస్టాగ్ తినిపోయిందంటే అది పోయింది, అది ఎప్పుడో పోయింది. మరి ఆయన అట్లా చెప్తే ఎట్లుంటుంది? అది లేవనే లేవట్లేదు. ఆ కడ్డీ సాటుకుంది అది సీసీ కెమెరా, ఏడ స్కాన్ చేసుకుంటుంది. అది దాని దగ్గర పోవాలి చేసి స్కానర్ తెచ్చి కొట్టుకునేదానిక. ఎట్లుంటుంది ఫాస్టాగ్ తోటి? ఫాస్టాగ్ చినిపోయింది, చినిగిపోతుంది అది. అది ఇప్పుడు అన్ని స్కానర్లు కానీ అట్లనే వస్తుంది కదా. మన బండి ఒక్కటే కాదు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒక్కటోళ్ళకి ఎట్లనే ఇట్లా చినిగిపోయింది అనుకుంటే ఏమనుకున్నాం, అంతటా అదే పరిస్థితి కాబట్టి అట్లనే ఉంటుంది. చూడండి ఇక్కడ మన బండి అయితే ఒకటి చూడండి. అన్న బండి నేను కలిసిపోదామని చాయ్ తాగుదామని ఇక్కడ ఇది మన బండి, మన ట్రాన్స్ఫర్ బండి. పతకం ముడి చూసిరా పేరు, పాత కింద అది పోయింది. డౌన్ సెక్షన్ చూడండి ఎంత లోతుందో, చాలా అంటే చాలా లోతు. చూడండి మళ్ళీ అప్పెక్కే బండ్లు అయితే చాలా ఇబ్బంది పడతాం. చూడండి ఇది స్పీడ్కి దాడుతుంది అప్పులో. గుట్టకు గుద్దుకుంటుంది అనేసి ఇట్లా సైడ్ అయితే కాలువ లెక్క కట్టేది కదా, అట్లా వాటర్ పోవడానికి ప్లస్ ఆగడానికి కోసం కట్టేది అనమాట. అందులో ఒకటి ఇక్కడ బ్రిడ్జి గేట్ ఉంది. ఇక్కడ అయితే యాభై టైర్ లేదు, ఇది 100 టైర్ లేదు. పెద్ద కంటైనర్ వేసుకొని పోతాము. చూడండి మొత్తం చెట్లు, ఊరు అనేది వెళ్ళి మాటే లేదు ఇక్కడ. ఒక్క వెహికల్ స్టార్ట్ లేదు. గుట్టతో రోడ్ వేసింది అనమాట ఇక్కడ, అందుకే ఇట్లా ఈ విధంగా ఉంది ఇక్కడ. వ్యూ అయితే చాలా బాగుంది. వర్షాలకు కూలీ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కింద బండి ఉంది, పైన మట్టి ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది చాలా వరకు. చూడండి ఇక్కడ బండ్లు ఎక్కలేకపోతున్నాయి. ఇక్కడ ఆపిల్ చూడండి కంటైనర్లు చాలా అంటే చాలా స్లోగా వెళ్తాయి, ఇబ్బంది అవుతుంది. చూడండి ఎట్లుంది వ్యూ, మామూలుగా లేదు. చూడండి కొండ ఎట్లుందో, కొండలు అనమాట. గుట్టలు కొండలు మొత్తం రాళ్ళు, మొత్తం గుట్టలే. ఇక్కడి వ్యూ అయితే చాలా బాగుంది, ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఎట్లుందో, మొత్తం గుట్టలు చెట్లు అవి ఉన్నాయి. మనకైతే ఇచ్చిన బండి గుర్రం నడుపుతున్నాం. ఇక్కడ ఆదిలాబాద్ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఆదిలాబాద్ ఊళ్ళకైతే వెళ్తాం. స్ట్రైట్ వెళ్ళాలి, ఆదిలాబాద్ ఎంట్రీ ఇదే ఆదిలాబాద్ సిటీలోకి వెళ్ళగలుగుతుంది. మనం బైపాస్ నుంచి అయితే వెళ్తాం. ఇక్కడ చెక్ పోస్ట్ ఇది, వాళ్ళ ముందు మహారాష్ట్ర బార్డర్, తెలంగాణ బార్డర్ అనమాట. ఇక్కడ ముందు అయితే టిఫిన్ చేద్దాం అనేసి అయితే బండి ఆపుతాను. ఇంకా మళ్ళీ అక్కడ దొరికితే దొరకవు మరి తెలియదు కదా, నిన్నట్నే ఇబ్బంది అయిపోయింది మాకు. చూడండి ఇక్కడ ఆపని చూడండి మన బండి అయితే. ఇక్కడ ఆపేసి సైడ్ పోయి తిని నిమ్మలంగా మళ్ళీ బయలుదేరుదాం. మళ్ళీ టైంకు దొరకవు అని ఇబ్బంది అవుతుందని ఇక్కడనే ఫస్టే ఆపుకుంటాను అనమాట, ముందు జాగ్రత్త ఉండాలి కదా. వచ్చేసి మహారాష్ట్ర బార్డర్. ఇక్కడ కాంటా పెట్టుకొని ఎన్ని టన్నులు ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ కాంటా పెట్టుకొని లోడ్ బండి ఎంటీ బండి చెప్పాలి. అక్కడ లోడ్ బండి అయితే కాంటా కొట్టిస్తారు. మనం అక్కడ ఆర్టీ ఆఫీస్ కాడ తీసుకుపోయి ఆ స్లిప్ తీసుకుపోయిస్తే దాన్ని టన్నేజ్ని బట్టి కేసు రాస్తారు. ఒక టన్నేజ్ అయితే ఇది వాటర్ కాబట్టి రాస్తారు ఆర్టీ ఆఫీస్. ముందనే ఉంది ఆర్టీ ఆఫీస్. రింగ్ ఉంటుంది, వేరే ఉంటుంది. ఇక్కడ సైడ్ మన తెలంగాణ డైరెక్ట్ ఉంటుంది. ఇటు పోయి మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ పోవాలి, రైట్ పోయి లెఫ్ట్ పోవాలి. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇంతకుముందు వచ్చినాలే మనం కానీ లోడ్ ఇప్పి చూపించాలన్నమాట. అది ఏం లోడ్ ఏందనేది ఇప్పి చూపించాలి, డౌట్ వస్తాయి.
ఇంకైతే లోడ్ అయితే అయిపోయింది. ఇంకా మనం అయితే బయలుదేరాను. మనకైతే కంపెనీలో అయితే ఫోన్ అయితే ఎలో లేదు, గ్యాస్ వాటర్ క్యాన్ ఏది ఏం ఎలో లేదు. ఫోన్ గిట్లా బయటనే పెట్టిపోయినా ఫోన్ ఎలో తీసి అది తీసుకుపోయిన అనుకోకుండా మర్చిపోయి ఇట్లా మళ్ళీ ఇబ్బంది కేసు అంటారు అదంటారు ఇదంటారు అనేసి అయితే తీసుకోపోలేదు ఫోన్ అయితే. మనకు పొద్దునట్టే మనం వెళ్తున్నాం కదా లోడింగ్కి, పోలీస్ వాళ్ళు ఆపేసి ఇట్లా పైసలు తీసుకుంటారు అనమాట. దేన్ని తీసుకుంటారు అనేది రీజన్ లేకుండా తీసుకుంటారు. అక్కడ రోడ్డు మీద ఆపి బార్గెట్ ఉంటుంది కదా రోడ్డు మీద అనేసి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే చలాన్ అంటారు. చలాన్ చెక్ చేయలే 400 అని తీసుకుంటూ చిన్న కార్డు ఇచ్చారు. నిల్లు కార్డు ఏదో కార్డు సార్ కార్డు ఈ కార్డు ఇచ్చారు. హోమ్ ఒకటి ఉంది దీని మీద, ఇది ఒకటి ఉంది. ఎన్నికి ఇచ్చినా అర్థం కాలేదు. అది ఓనర్కి ఏం అని చెప్పాలి. ఆ బిల్లు ఇచ్చి రాపించుకోవడానికి ఏముండదు. ఇట్లా ఇక్కడ ఉన్న ఈ విధంగా వీడియో తీస్తే వీడియో తీసినామని ఫోన్ తీసుకొని ఆ వీడియోలు ఉన్న వీడియోలు తీసినా కానీ డిలీట్ చేసుకుంటుంది. కొన్ని డిలీట్ చేసుకుంటూ మళ్ళీ డిలీట్ చేసిన దానికి డిలీట్ చేసుకున్నాను అనమాట. మనం లాక్ పెట్టుకున్న లాక్ చూపించి మరి డిలీట్ చేసిన ఫోన్ అయినట్టు. కానీ ఇంకా ఏదో రిక్వెస్ట్ చేసి తీసుకున్న ఫోన్ అయితే ఇంకా తీయలేదు. ఇంకా వీడియో అయితే ఇప్పుడు ఇంకా మన వీడియో అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.